తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి సహోదరులందరూ కూడా ప్రభు నామంలో వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము కవెనెంట్ ట్రాన్సిషన్ ట్రామా అనే టైటిల్ పెట్టుకుని మీరు అందరు చూస్తున్నారు. ఇదేదో న్యూ ఇయర్కి విష్ చేయడము, లేదంటే స్వస్థతలు, అప్పులు, ఇటువంటి శర్మన్ అయితే కాదు, ఇటువంటి వీడియో అయితే కాదు. జస్ట్ ఇది ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తే కనుక స్కిప్ చేశాను ఇక్కడి నుంచి. ఇది కేవలం టీచింగ్కి మాత్రమే సంబంధించిన విషయం. ఎందుకంటే మనం 30 AD అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి చాలా చాలా గట్టిగా మాట్లాడతాం. అట్లీస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు, గట్టిగా నిలబడతారు కూడా. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం దగ్గర సంఘం స్థాపించబడిందని, అక్కడి నుంచి 40 సంవత్సరాల తర్వాత యెరూషలేము నాశనం, AD 70 AD దగ్గర యెరూషలేము నాశనం అయింది. అది దేవుని యొక్క తీర్పుగా మాట్లాడతాం. ఆ తీర్పుని చాలా గట్టిగా పట్టుకునేవారు గతికి బదులు పట్టుకుంటారు, ప్రెటరిజం వారు. సో 70 ADని చాలా గట్టిగా మాట్లాడతాము. 30 ADలో జరిగినటువంటి సంఘ స్థాపన కానీ, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి కానీ చాలా గట్టిగా మాట్లాడతాము. కానీ మధ్య ఉన్నటువంటి కాలాన్ని మాత్రం అపోస్తుల యొక్క కార్యముల కింద, లేదంటే స్వస్థతల కింద, వారు చేసిన స్వస్థతల కింద, స్వార్థ ప్రయాణాల కింద మాట్లాడతాం. కానీ అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సంకల్పంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లేదా చాలా బలమైనటువంటి కార్యాన్ని గురించి మాత్రం చాలా లైటర్ వేగా మాట్లాడుకుంటూ వెళ్తాం. ఏంటో లైటర్ అంటే అక్కడ కవెనెంట్ ట్రాన్సిషన్ జరిగింది. అంటే ఒక ఒడంబడిక కింద ఉన్నటువంటి ప్రజలు నూతన ఒడంబడికని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం. అది ఒక నార్మల్ రిలీజియస్ చేంజ్ కాదండి. అది నార్మల్ రిలీజియస్ చేంజ్ కాదు. అదొక క్రిస్టియానిటీలో ఒక రిలీజియస్ ఎర్త్క్వేక్ లాంటిది. అది ఎందుకు ఇలా చెప్తున్నా అంటే 15 సంవత్సరాలు ఒక కవెనెంట్ కింద ఉన్నవారు దాన్ని కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. ఒక పక్కన హెబ్రీ పత్రిక 8:13 వచనంలో మరుగైపోటుకు సిద్ధంగా ఉన్నది, పాతదైపోతున్నది అని మాట్లాడతారు గ్రంథకర్త. అంటే అప్పటికి ఏమైపోతుందంటే ఈ టెంపుల్ వర్షిప్ అనేది స్పిరిచువల్ వర్షిప్కి మారిపోతూ ఉంది. సాక్రిఫైజెస్ అంటే మెనీ సాక్రిఫైజెస్ జరుగుతూ ఉన్నాయి. క్షమించండి, మెనీ సాక్రిఫైస్ జరుగుతూ ఉన్నాయి. కానీ వన్ సాక్రిఫైస్ కింద యేసుక్రీస్తు బలి కింద వచ్చేసింది. ఇంకా ప్రీస్ట్లీ సిస్టమ్ని కొలాప్స్ చేసేసి ఇన్వాలిడ్ చేసేసాడు. మెల్కీసెదెక్ అనే ప్రీస్ట్లీ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇలా ఇన్ని చేంజెస్ జరిగినటువంటి ఆ 40 yearsని చాలా లైటర్ వేగా మాట్లాడతాం. సో అక్కడ జరిగినటువంటి కార్యక్రమం దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పము, ఆ సంకల్పానికి అనుగుణంగా పనిచేసినటువంటి అపోస్తులు, ఆదిమ సంఘ నాయకులు, సంఘ పెద్దలు, వీరు చేసినటువంటి కార్యక్రమాలు చాలా లోతుగా బలంగా ధ్యానించుకుందాము తదుపరి వచ్చే వీడియోస్లో. ఏం చెప్పదలిచానంటే ఈ టెంపుల్ అనేది అంటే గాడ్స్ హౌస్గా ఉన్నటువంటి టెంపుల్ని దేవుడు తీసివేసి స్పిరిచువల్ టెంపుల్ని, మొదటి పెద్ద 2 వచనంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మనము ఆత్మ సంబంధమైన మందిరంలా మనం సిద్ధపడాలి. దేవుడు ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి చోట దేవుని యొక్క మహిమ ఉండదు, నీలోనే, నీ హృదయంలోనే దేవునికి మహిమ ఉంటుందనే విషయాన్ని ఈ అపోస్తులు ఎంత అద్భుతంగా ఒక కవెనెంట్ కింద ఉంటూ, ఒక కవెనెంట్ రెస్పెక్ట్ చేస్తూ, న్యూ కవెనెంట్ కొత్త నిబంధన ఏ విధంగా బోధించారనే అంశాన్ని తదుపరి వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాము. ఇది ఒక నార్మల్ వీడియోస్ కాదండి, ఒక టీచింగ్ వీడియోలో నేను చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి అద్భుతంగా పీపీటీస్ ప్రజెంట్ చేసి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నానండి.